బ్యాట్ ఎత్తి పెట్టుకున్నాడు. అదే ఇప్పుడు దానికి ఈ ఓవర్లో కానీ బ్యాటింగ్ విన్నాడు అనుకో దొరుకుతుంది. ఇప్పుడు టైం నెక్స్ట్ టైం సెకండ్ టైం దొరికితే ఛాన్స్ తీసుకోరు. మూడు ఎక్స్ట్రాలు ఇచ్చారు, 10 ఎక్కువ మనం కొట్టాలా. ఉన్నాడు నరేంద్ర ఉన్నాడు నరేంద్ర వాళ్ళ ఫ్రెండ్ పంపించేట్టుకుంటే ఆయనే అదే అబ్బాయినే పంపించేసి తర్వాత అటో ఇటో వచ్చి కొద్దిగా అయిపోతుంది. ఆడున్నాళ్ళే యశ్వంత్ ఆడుతానంత వరకు కొంచెం అబ్బాయికి తగిలింది చిన్న కదా ఇది రెడీగా ఉన్నాడు, 6 కొట్టుకొని ఉంటాడేమో. ప్రతి బాల్ 6 కోసం చూస్తున్నాడు. ప్రతి బాల్ ఆడాలనే లేదు ఆయనకి. వెళ్తే మాత్రమే వెళ్తే వెళ్తుంది. కానీ అలా ఆడాలి, అలా ఆడాలంటే చాలా ధైర్యం కావాలి. నేనైతే ఆఫ్ సైడ్గా అట్లా ఇది కాదు, వాడి మాదిరి ప్రతి బాల్ 6 అయ్యి ఆడలేవు. నువ్వైతే అసలు ఆడవలే ఆ గేమ్. నీ గేమ్ వేరే, కానీ నీ గేమ్ యాక్చువల్గా మంచిది తెలుసా. వికెట్ ఇవ్వకుండా ఫస్ట్ కొంచెం సేపు స్టాండ్ అయ్యేసి ఆడటము. లాస్ట్ సండేనా అంత ముందు సండేనా వచ్చింది మేము ఇద్దరమే ఈతలు ఆడాము. ఏదనిపించారు? ఏడాడాము. మోషన్ ఎవరో పెట్టిరా, ఫ్రీ ఇచ్చిండ్రా? డబ్బులే 300. మోషన్ గ్రౌండ్ వేస్ట్ అయిపోద్ది అని పిలుచుకొని ఫ్రీ ఆడిపించుకుందామనిలే. యాక్చువల్గా వేరే టీము పిలిచినా కూడా మోషన్ టీం కాదు, వేరే వాళ్ళ టీము. వాళ్ళు 9 మెంబర్స్ ఉంటే మేము ఇద్దరం వచ్చాము. గ్రౌండ్లో నాకు వచ్చి రావడం లేదు. 3 సార్లు క్యాచ్ అది ఈ గ్రౌండ్లోనే బౌలింగ్ సూపర్, 2 బాగున్నాయి. కట్ చేస్తాడు, ఎవడో కూడా కట్ చేస్తాడు. ఇది గ్రాస్ బాగుంది, ఫీల్ బాగుంది ఫ్లాట్ గా. ఇది అసలు గ్రాస్ కాదు, లెవెలే లేదు గ్రౌండ్. ఏందా కదా ఏం చేస్తాం, ఏంద్రా మళ్ళీ ఏం చేస్తాం. అప్పటికే ఫోనే తిట్టేవాడు, అది కూడా వదిలితే లక్ష్మణ్ నువ్వు అడిగి కూర్చోపో అన్నాడు. ఆయన మంచి ఫీల్డరు. ఇప్పుడు మనం అంటే మిస్ చేస్తాం ఒకటి. మంచి ఫీల్డర్ అలా మిస్ చేస్తే ఇంకా వేరే వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా వాడెందుకు. కానీ క్యాచ్లు మన వాళ్ళు బాగానే పట్టినారు మీద. అసలు ఆ క్యాచ్ మాత్రం హైలైట్. అసలు వాడు చేతులు పైకెత్తినాడా, అది దొరికేసింది. ఎట్లా ఫిష్ దొరికినట్టు దొరికింది అడిగి, ఎట్లా ఫిష్ దొరికినట్టు దొరికింది అడిగి దొరికింది. వాడికి అర్థం కాల బాగా మా అన్న లక్ కొద్ది ఏడొక క్యాచ్ ఆడొకడు ఆయన నాకే అర్థం కాలేదబ్బా నేను పడతానని అంటున్నాడు. ఆయన లైట్ యాక్చువల్గా సెంతిల్కి వస్తుంది అనుకున్నా, అందుకే సెంతిల్ ఆడబెట్టినా. అది ఆవలో 3వ వికెట్ లక్కీ వచ్చి క్యాచ్లు అసలు నీది కాదు, నీది కొట్టేవాడే. నేను నాకే ఆ 3 వదిలేందుకే నాకే గిల్టీగా ఉంది. నాకు పెద్ద బాధ అలాగా నుంచి బాల్ పోతే కింద పడైనా ఈ రకదింకొనైనా బాల్ ఆపాలని ఉంటుంది. ఇది కొంచెం కష్టమైన క్యాచ్ కాబట్టి కరెక్ట్ గా ఇరగొట్టుకొని బాల్ ఆపాలంటారా, ఈయనే బాల్ పోయింది. అదే చెప్పేది, అది ఇప్పుడు క్యాప్ వచ్చడం వల్ల నాకు అర్థమైంది. నేను బాల్ బౌన్స్ అది పట్టుకోవచ్చు, చేతికొచ్చు. ఇప్పుడు ఎంత తెగింది
ఇది కూడా ఆడినాళ్ళు చిన్నగా అనుకునేసరికి కొంచెం అంత సైడ్కి పడి కొంచెం కమ్యూనికేషన్ బాల్తో మిస్ అయిపోయింది కదా. ఓర్లే కదా అక్కగా వేస్తారు బ్యాటు మిడిల్ అలా లాస్ట్ పడినట్టు కాబట్టి మొత్తం గ్లౌజ్ హెల్మెట్ ప్యాడ్స్ అన్ని మనయేనా? బ్యాట్ ఒకటి బ్యాట్ నీదే ఉన్నట్టుంది అదే. మళ్ళీ అంతే. నెక్స్ట్ వారం నుంచి బ్యాట్ నీదే ఇచ్చినవా? మంది బ్యాట్ మీరా? అందుకే ఆయన వేరే పెడతాను కొత్త బ్యాట్ కింద పడతాను తో బ్యాట్ లేదు కొంచెం ఈ బాల్ ఫ్రంట్ తీసుకోవాలి. కూల్ యశ్వంత్ కూల్. బాల్ చూడు బాల్ చూసి ఈరోజు 7 పెట్టే లోపల లైటింగ్ బాగా వస్తుంది. మొన్న లైటింగే లేదు అలా పెడితే. ఇది దగ్గర కదా నీకు, అది ఎంత లాంగ్ కదా నీకు. వేసాడు పో 6. లేదు గాలి తోసింది. వాడికి వచ్చింది ముందు యాంగిల్ కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకున్నాడు. గాలికి ముందు తోసింది. షాట్ మంచి షాట్. గాలి వచ్చేసరికి పోయిండే ఈడనుకుంటే గాలి అటు నుండి వెళ్ళిపోయింది. యాక్చువల్గా గాలి వల్లే ఆపింది బాల్. లేదంటే చేతిలో పోయి ఉండాల్సింది వాడికి. చేతికి పోయే బాల్ అదే గాలికి ముందుకు వచ్చింది. లక్కీ సిక్సే. గాలికి ఆపోజిట్ కొట్టినాడు కదా. లెగ్ అంత ఈజీగా పోలే ఏదో ఉంటుంది పవర్ గుడ్ షాట్ బాయ్. ఇది పోలే బాటం పగిలినా కూడా బ్యాటింగ్ 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 పవర్తో పోయింది. ఈ పవర్ అంతా బ్యాట్ పవర్ అంతా తోడైతాడు. బ్యాట్ బాగుంది స్వామి, స్మూత్ వెళ్తుంది. అయితే పోతాయి మంచిగా. బ్యాట్ అది 16,000 బాగుంది. ఎస్జీ బాగుంది. అది ఫస్ట్ ఒకటి కొని అది ఇరగదగినాడు నెట్ లో. ఇరగొట్టడం కాదులే, అది బాల్ వచ్చే సుబ్బు. ఏమైంది తెలిసిన బ్యాట్ నెట్ ప్రాక్టీస్కి పోయినాం. ఇట్లా గుంత పడింది బాల్, ఇట్లే నొక్కొని పోయింది లోపలికి. నెట్లోనే వావ్ స్పోర్ట్స్ ఉంది నెట్, వానికనే కొనినది, వానికనే నాకు చేయించినది. వానికాడికి నెట్స్కు పోయినాం ఆ రోజు ఎట్లో లక్కీగా. వాడానే ఉన్నాడు, పోయి చూపించినాం ఏంది ఇది నెట్స్కి వచ్చినాం. ఇప్పుడే ఆ షాప్ లో తీసుకొని ఇటు నెట్స్కి వచ్చినాము. ఏం చేయాలా 16,000 బ్యాట్, ఏం చేయాలి 16,000 బ్యాట్ ఏమిటి అంటే ఆ బ్యాట్ ఇరగొట్టిన బోలర్ ఎవడు? చిన్న కుక్క పిల్లకి వేసినట్టు వేసిండు. నేను దాన్ని బరుగుంటుంది మాదినట్టు గట్టి కొట్టేసరికి అది అచ్చచ్చు పడింది అంతే. అయినా లక్కీ స్వామి మళ్ళీ కొత్తది ఇచ్చారంటే వాళ్ళు పంచాయతీ చేసిన దానికి మేము కొరియర్ చేసి పోస్ట్ కాల్సి ఎన్ని కాల్సి మాట్లాడినా దానికి ఎన్ని మీటింగ్లు పెట్టుకొని మెయిల్స్ అంత ఈజీగా ఇలే వాళ్ళు. మేము ఆడ ఈడ పోర్టల్లో పెడతాం. అవుట్ లేదు స్వామి, తగలేదు. అవుట్ ఇచ్చిండా? అవుట్ లేదు, తగలేదు అసలు. ఏమో ఏంది అక్కడిది మిస్ అయిందని ఇప్పుడు ఇచ్చిండేమో. అవుట్ ఇచ్చిందా? అసలు అవుట్ లేదు, అది అసలు యాడ్ టచ్ అయింది. బ్యాట్కి దానికి చాలా దూరం ఉండదు గ్యాప్. బ్యాట్కి బాల్కి చాలా గ్యాప్ ఉంది. వాటర్ అంట, వాటర్ లేవు తేలేదురా. ఆడే మీకు ఒక పక్క ఈగలు వేసుకొని ఈగలు నేను పెద్ద ఈగలు వేసుకొచ్చా డైరెక్ట్. మన ఏమన్నా చిన్న ఈగల్స్. క్రికెట్గా కొనుక్కునేదే 90 రూపాయలు. 6 ఒకటి బాగా వేసాడు. ఏందాక యాక్చువల్గా ఎల్బీ అప్పీల్ చేశారు కదా, అభిషేక్ గారు ఇంకో సెంచరీ కొడితే బాగుంటుంది. పైకి లేపుతా బ్యాట్ కూడా పైనే పెట్టుకోవాలి. అభిషేక్ మంచి షాట్లు కొట్టాడు 2.
ఏదిరా మ్యాచ్ స్టార్ట్ అయిందా? బ్యాటింగ్ అవుతుంది మందేనా? బ్యాటింగ్ తీసుకోవాల్సింది ఎవడో ఒక చెట్టు పెట్టాడు. బౌలింగ్ తీసుకున్నారా? ఫీల్డింగ్ తీసుకొని మనట్లాగా చేస్తారేమో 117 లాగా. ఫస్ట్ మ్యాచ్ అసలు లేదు ఇప్పుడు ప్లేయర్స్ మారట్లే. సంజయ్ శాంసన్ గారు వాళ్ళు వచ్చిలే. 150 స్కోర్ ఉండి ఓడిపోయారు. 116 స్కోర్ లగరా రన్ ఉంది. आप क्या काम कर रहे हैं? सॉफ्टवेयर है, डेटा एंट्री, डेटा एनालिस्ट किधर? మైలవేన్ సర్కిల్ महिला सर्किल पे ऑफिस किधर है वो? माधेपुरा డెవలపర్ किधर आएगा? हाँ వాటర్ ఇటియా టీమ్ లీడర్ తలకాయ మాకుండే వాడు టీం లీడ్ అయితే నాకు తొందరగా చూపించమని నాకు అది వద్దులే వద్దు. ఏదైనా సీనియర్ అనేది లక్ష్మణ్ వాటర్ పెట్టుకుని రావద్దా? నువ్వు దానికి కింద ఒకటి పాతి దానికి బాల్ తీసుకురావాలా? ఏమో కొడతావు అది ఇది అంటా నువ్వు కింద ఇంక దింపే. వెనకాల కోల్డ్ అట్టే పెట్టు ఆడబెట్టు. అది పెడితే ఆ బరువుతో మొత్తం పడుతుందేమోనే శుభు. ఆహా ఆడబెట్టు వెనకాల కింద స్టాండ్ ఆడబెట్టు పడకన్నా ఉంటుంది. సైడ్ బాల్ మంచి బాల్ బాగా ఏమైంది ఇది? వాళ్ళు బాడీకి అయితే కొంచెం షార్ట్ బాల్ సిక్సా లేదే డాక్టర్ షాట్ ఆడింది. తొందరగా రెడీగా మోహిత్ నెక్స్ట్ ఆర్డర్ చెప్పా వెళ్తాను నేను. అదే నువ్వు ఈ తర్వాత మోహిత్ ఆర్డర్ చెప్పు. నువ్వు వాటర్ పెట్టుకురాండి బా. నువ్వు మళ్ళీ ఇలా పోయి వాటర్ వరకు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ తగిలింది అది. నేను ఫ్లిప్కార్ట్ ఈ గ్యాప్ చూసిన, అది ఈ ఎడ్జ్ తగిలి అంత ఇక్కడ దాకా వచ్చింది అది. సైడ్ వైబ్రేషన్ రాదు, అది ఎడ్జ్ తగిన వైబ్రేట్ కాలేదు. బాగుంది, బాగుంది. చాలా బాగుంది. హాఫ్లో కొట్టింది నీకు బాటమ్ ఎడ్జ్ తగిలింది. హాఫ్లో 4 కొట్టింది నువ్వు బాటమ్ ఎడ్జ్ తగిలింది. బాటమ్ తగిలింది, మిడిల్ తగలే. అది స్పిన్నర్లోనే హాఫ్లో కొట్టే 4. అది మిడిల్కి కొంచెం కింద తగిలింది అన్నది. బాటమ్ తగిలింది. అది ఈ ఓవర్ కోసం ఆగిన ఈ 2 డాట్ బాల్ పెట్టింది ఈ ఓవర్ కోసం. షాట్ కూడా ఫుల్ కంప్లీట్ ఆడలేదు అన్నది. చూడలేదు వికెట్ వేస్తుంది ఈ గ్యాప్ తీసి సింగిల్ తీద్దాం, ఈ గ్యాప్లో పెట్టి లేకపోతే వాటి దగ్గరికి వెళ్తుంది. యోగా డైపీ ఎట్లయినా కొత్త బ్యాట్ కదా. నువ్వు పర్సనల్గా ఆడేటంటే వేరే, పర్సనల్గానే ఆడుకోవాలా. నువ్వు కింద కొడతావా బాగా? అసలు కింద బ్యాట్ ఒకసారి మరేం అట్లా పోయిందా? మొన్న ఆడిలే అందరు ఎవరో ఆడి ప్రభు ఆడి బాగా ఆడమైనా కూడా ఎన్ని బాల్స్ ఎంత కంట్రోల్లో ఉంది. అన్న ఎన్ని బాల్ ఎంత అన్నా? అన్ని ఓవర్లు ఆడితే చాలు గెలవచ్చు. వైడ్
టైమింగ్ అయినాడు అట్టాడి వల్ల పోరు ఇక్కడ కొంచెం సూర్యుడు కొట్టేది తీసుకొని సక్సెస్ మనం టైం తీసుకోవాలా టైమింగ్ చేసి బ్యాక్ ఏం కాదు ఓవర్ చాలా ఇక్కడ చూస్తా ఉండు సెకండ్లో మూవ్ అవ్వకపోతే మళ్ళీ ప్రెస్ చేయి. అదే ఓవర్లో ఉండేది అదేనా 20 అప్పుడే అదే ఏడు ఒక బాటిల్ ఉంది ఇది వెనకాల ఒక బాటిల్ ఓయ్ లక్ష్మణ్ ఏ సడన్ వర్షం వస్తే ఎన్ని ప్యాక్ చెయ్యి విల్ కవర్ యూ అంత క్విక్గా చేయలేం కళ్ళు పోతాయి మళ్ళీ చూడలేం ట్రై చేస్తాం ఫస్ట్లో అప్పుడు పోయి పడిపోతుందేమో చూస్తూ ఉండు పడుతుందేమో ఏమన్నా పెట్టు పడిపోకుండా యువతల బ్యాగులు అంది ఏమన్నా పెట్టగలరా స్టార్ట్ he's bringing water. గుడ్డిగా ఆడతా లాగుతానంతే సైడ్ దగ్గర వచ్చేటట్టుందిరా పోయి తర్వాతనా
మోహిత్ 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 తర్వాత నరేంద్ర రెడ్డి. డైరెక్ట్ జూమ్ చేసి పెట్టిండే. ఇదో నీ బ్యాట్ తెచ్చుకొని పోయడానికి పోయినప్పుడు పోయి టేపి ఇది అడిగి వచ్చిన వాళ్ళ అంతరాయం. సౌండ్ వచ్చింది లక్ష్మణ్ మేడ బాగున్నాడు. మోహిత్ తర్వాత నేను ఎలా ఉన్నా. ఆడికి ఇది వేపించింది నేను ఆడాడుతాను. నేను ప్రాక్టీస్ బెస్ట్ వీక్లీ 1 2 days ఆడాలి. ఆయన కొట్టడం ఈ మధ్య కొట్టడు. ఇప్పుడే 30 దాకా ఫస్ట్ 3-4 అవర్స్ బాగా చక్కగా ఊపేది. బ్రో ఇట్లేవా అది కవర్ ఇక్కడ దాకా వచ్చిందండి. అది నేనేం చేయండి. ఏం చేయలేమా షాట్ ఆ మూమెంట్ అయిపోయాయి. మన క్లాస్ అని చేతిలో ఏముండదు. నేను కూడా అనుకుంటే 50 కొట్టి నింపాలి బయటికి పోయడం మామూలుగా ఉంటుంది. అయితే బాల్ పడింది ఆడుతున్నాం, వికెట్ కింద పడింది, ఇంక వెనక్కి తీసేది ఉండదు. కొత్త ఇడికి కొత్త ఐడి నేను మార్చాలి రా. అందరు 100 మ్యాచ్లు అని అంటారు. ప్రాణం మధ్య 4 రన్లు యావరేజ్ నుంచి బాగా ఆడుతాను. ఉదాహరణకి 4 నాలుగంటే పోతానే అవుట్ అయ్యొచ్చు అంటే పోతా అంటే అవుట్ అయ్యొచ్చు. 2 4 ఇది మంచిది లేదు. వాడు అసలు ఒక కొట్టక ముందే గో Ram Charan buys Hyderabad first Rolls Royce Picture. But Emma is going to go to the ఊరికి రన్ అవుట్ అది నాదే మిస్టేక్. నేను వెళ్తా అనుకున్నా కానీ ఎందుకో వెళ్ళలేకపోతున్నా, రన్ చేయలేకపోయినా. గసొచ్చాను లే అసలు సెకండ్ రన్ ఈజీ రన్ అది, నేను పరిగెత్తగలను కానీ ఎందుకో పరిగెత్తలేకపోయినా. కప్పు నీది కాదు,